హలో అండి. ఈ స ఇక్కడ క్రిస్మస్ వెకేషన్స్ వచ్చాయి కదండీ! ఇప్పుడేంటంటే మేము వైజాగ్ ఎళ్ళామనమాట అండి. వైజాగ్ ఎళ్తే అలా భీమిలి రోడ్డుగా వెళ్తుంటే మాకు ఇలా ఏంటంటే తొట్లకొండ అనే ఒక ఆర్చ్‌లా కనిపించిందనమాట అండి. ఇంతకీ అదేంటంటే బౌద్ధరామం అనమాట. ఆ ప్లేస్‌కి మేము అనుకోకుండా టూరిస్టులు కూడా కొన్ని బస్సులు వెళ్తున్నాయనమాట. సరే ఇంకా క్లైమేట్ కూడా చాలా కూల్‌గా ఉంది. ఇంకా మేము కూడా వెళ్ళామనమాట. అదేంటంటే వైజాగ్ నుండి 15 కిలోమీటర్స్ దూరంలో భీమిలి వెళ్ళే దారిలో ఉందనమాట. అది సముద్ర తీరానికి 128 మీటర్స్ ఎత్తులో ఉంది. ఇంతకీ ఆ కొండకి ఆ పేరెందుకొచ్చిందంటే, అవి వర్షపు నీటిని సేకరించడానికి రాతితో, రాతితో తొలిచిన అనేక తొట్లుండటం వల్ల ఏంటంటే, అవి దానికి తొట్లకొండ అని పేరొచ్చిందంట. ఇది ఇదేంటంటే 1976లో ఇండియన్ నేవీ వాళ్ళు కనుగొన్నారంటండి ఈ ప్లేస్‌ని. ఈ ప్లేస్ చూసారు కదా! ఇప్పుడు అది మనం ఏంటంటే ఆ ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందనమాట ఆ ప్లేస్ అంతా కూడా. అవి ఆ ప్లేస్‌లో ఏంటి వాళ్ళు యూజ్ చేసిన 300 బీసీలో అది కన్‌స్ట్రక్షన్ అయిందనమాట. అదేంటంటే నేవీ వాళ్ళ తవ్వకాల్లో అవి అన్నీ బయటపడ్డాయంట. అక్కడ ఈ ప్లేస్‌లో ఏంటంటే వాళ్ళు యూజ్ చేసిన అంటే శిష్యులు ఉండటానికి రూమ్స్ ఏంటి, తర్వాత వాళ్ళు ఆహారాన్ని సేకరించి దాన్ని స్టోర్ చేయటానికి అదే చిన్న చిన్న పెద్ద పెద్ద గదుల కిందనమాట. మనం మామూలుగా గాదులు అవి అంటాం గదా! అలా అనమాట. మరలా అవి తర్వాత డైనింగ్ హాలు, తర్వాత మీటింగ్స్ అవి కండక్ట్ చేసుకోవటానికి ఒక స్టేజ్ కిందుండి అన్నీ మొత్తం ఇప్పుడేంటంటే అవి చూడటానికి మనకి కన్‌స్ట్రక్షను అసలా ఆ టైంలో వాళ్ళంత ఇదిగా వాటిని డిజైన్ చేసుకున్నారు. అవన్నీ చూడటానికైతే మాత్రం చాలా ఒకలాంటి హ్యాపీ అనిపించిందనమాట. ప్లేస్ కూడా నీట్‌గా డీసెంట్‌గా మనకి పీస్‌ఫుల్‌గా ఎంత టైమ్ స్పెండ్ చేసినా గూడా మనకి టైం తెలియట్లేదు. ఈ ప్లేస్‌లు చూసారు కదా! ఇవన్నీ కూడా ఏంటంటే రూమ్స్ అంట శిష్యులకి హ్మ్, వాళ్ళు ఉండటానికనమాట. సీనియారిటీని బట్టి అక్కడ వాళ్ళకి ప్లేస్‌లు అలాట్ చేసి అలా రూమ్సు. వీటి పైనేంటంటే వాళ్ళు రెల్లిగడ్డతోటి టాప్ ఉండేదంటండి అలాగా. తర్వాత నాకైతే మాత్రం అన్నిటికంటే నచ్చిందేంటంటే డైనింగ్ హాల్. అసలా డైనింగ్ హాల్ ఉందండి నిజంగా ఒక 1000 ఇంకా అంటే నా ఐడియా ప్రకారం అలా అనుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ పెద్ద డైనింగ్ హాలు. మధ్యలో ఇలా డైనింగ్ టేబుల్ కింద ఎంతమంది కూర్చున్నా కూడా సరిపోయేంత డైనింగ్ హాలు. తర్వాత ఈ వాటర్ చూసారు కదా! ఇవేంటంటే స్టోరేజు తొట్టెలంటివి అప్పట్లోనే తవ్వి ఇలాగా ఇవేమో ఈ పిల్లర్స్ ఏంటంటే ఇవన్నీ కూడా స్తూపాలంటండి ఇవన్నీ. అవి కిందకి పడిపోతే వాళ్ళు మరలా ఏంటంటే అదే ప్లేస్‌లో వాటిని అలా నిలబెట్టారు. ఆహ్, ఇంకా ఇవన్నీ కూడా స్తూపాలే. తర్వాత ఇవన్నీ డోమ్స్ కింద ఉన్నాయి కదండీ ఇవి. ఇవేంటంటే డోమ్సు ఆహ్, బుద్ధుడిది ఏదో ఒక పార్ట్ అంటే ఒక హెయిర్ గాని, పన్ను గాని, తర్వాత ఇంకా ఏదన్నా ఒక పార్ట్‌ని అందులో పెట్టి అలా స్తూపం కాదది డోమ్ కిందనమాట కట్టారు. వాటిని. అవేంటంటే చాలా పవిత్రమైన ప్లేసెస్ అంటవి. వాటికేంటంటే మనల్ని హ్మ్. అదే ఇలా రౌండ్‌గా ఉందనమాటండి అవి. మరలా వాళ్ళు మెడిటేషన్ జేసుకోవటానికి వీలైతే ఒకసారి ఈ ప్లేస్ ఏంటంటే చూడటానికి అంటే చెప్పటానికి ఇలా ఉంది గానండి, చూస్తే మాత్రం చాలా బావుంది. అయితే